హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశ్వంత్ తెలుగు ట్రావెలర్. లాస్ట్ వీడియోలో మనం ఒంగోలు టు బాసరి ట్రైన్ జర్నీ అయితే ఉంది. కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మర్చిపోకుండా చూడండి. ప్రజెంట్ అయితే మనం బాసర్లో ఉన్నాం. మనందరికీ తెలుసు, పుట్టిన పిల్లవాడికి స్కూల్ కంటే ముందు అక్షరాభ్యాసం చేయించడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. బాసర్కి వచ్చి అక్షరాభ్యాసం చేయించుకోవాలని చాలా మందికి అయితే ఉంటుంది, కానీ ఎట్లా రావాలి ఏందో అని తెలియదు. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. వీడియోకి వెళ్ళిపోదామా మరి? ఓకే గాయస్, ఫైనల్లీ నైట్ అయితే 2 o'clock అయితే రీచ్ అయిపోయాం. ఒంగోలు టు బాసర్ ట్రైన్ జర్నీ అయితే 16 hours పట్టింది మాకు అప్రాక్సిమేట్లీగా. ఒకవేళ మీరు ట్రైన్ జర్నీ కాకుండా బస్ జర్నీ రావాలన్నా ఉంది, బట్ డైరెక్ట్ బస్సులు అయితే ఎక్కడి నుంచి లేవు. మీరు ఎక్కడ రావాలన్నా నిజామాబాద్ అనే ఒక ఊరు ఉంటుంది, అక్కడి నుంచి రావాల్సి ఉంటుంది. ఇక్కడ హోటల్సే కాదు, సత్రాలు కూడా చాలా ఉన్నాయి. అండ్ అంటే ఇంకా మనం ఉంటున్న హోటల్ అయితే ఇదే. లోపలికి వెళ్ళి చూద్దాం, నాతో పాటు వచ్చి చూడండి. మేమైతే టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే వచ్చాము, అందుకని 2 rooms అయితే తీసుకున్నాం. ఆ 2 rooms అయితే హోటల్లో మాకు ఇచ్చినప్పుడు అయితే చాలా నీట్గా ఉన్నాయి. అంతే, ఇంకా మరి రూమ్ ప్రైస్ అంటే రూమ్ ఎలా ఉందో చూద్దాం. అయితే పదండి మరి వెళ్దాం. నేను 2 rooms అని చెప్పా కదా, ఆ 2 rooms ఇది ఒక రూమ్ అనమాట. వాడే మా తమ్ముడు, వాడే అక్షరాభ్యాసంకి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఇంకో రూమ్ చూసేద్దాం పదండి. ఇంకో రూమ్ అనమాట. ఈ రూమ్లో కూడా మా తమ్ముడు కొనుక్కున్నాడు. అంతే, ఇక్కడ ఒక చిన్న టీవీ, అంతే ఒక మిర్రర్ అండ్ అంతే ఒక ఏసీ, చైర్, డబుల్ కట్ బెడ్ అయితే ఇచ్చారు. మళ్ళీ చెప్తున్నాను, మాకు వచ్చినప్పుడైతే రూమ్ చాలా నీట్గా ఉంది. ఈ రూమ్ ప్రైస్ ఎంత పడిందో చెప్పలేదు కదా, 1500 రూపీస్ పడింది ఈ రూమ్ ప్రైస్ ఒక రూమ్కి, విత్ ఏసీ కాబట్టి. ఫైనలీ ఛాన్స్ తర్వాత అందరం అయితే రెడీ అయిపోయాం ట్రెడిషనల్గా. నేను ఒక్కడిని తప్ప, నాకు పంచి కర్రీ చేయడం రాదు, అందుకే నేను ట్రెడిషనల్గా రెడీ అవ్వలేదు. మేమున్న హోటల్ దగ్గర నుంచి టెంపుల్కి అయితే 1/2 kilometer డిస్టెన్స్, వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్తున్నాం. మనకి పూజకి కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడే దొరుకుతాయి. వచ్చేసి 2 types ఆఫ్ సెట్స్ రూపంలో అయితే ఉంటాయి. ఫస్ట్ టైప్ వచ్చేసి ఒక పెద్ద స్లేటు, అంతే 3 small slates, కండువా ఉంటుంది. ఈ స్లేట్ అయితే 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనం తీసుకుంది ఇంకో రకమైన సెట్. ఈ సెట్లో అయితే ఒక పెద్ద స్లేటు, 5 small slates అయితే ఉంటాయి. దాంతోపాటు స్లేట్ పెన్సిల్స్, అంతే ఇంకా కండువా, కుంకుమ, పసుపు. మనమైతే యాక్షనల్గా ఇంకా 3 items అని కొనుక్కోవాలి. అవి ఏమేంటి అంటే 2 మాలలు, అంతే ఇంకా ఒక కొబ్బరికాయ అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. వాటిలో కూడా కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. మాలల్లో అయితే బంతిపూ మాల, అలాగే చామంతి పువ్వు మాల అయితే ఉంటుంది. వాటిలో మన ఇష్టం వచ్చింది మన కొనుక్కోవచ్చు. అంతే, ఇంక మనం అయితే టెంపుల్ ఎదురే ఉన్నాం. లోపలికి వెళ్ళిపోదాం పదండి. మన చెప్పులు ఇచ్చుకోవడానికి కూడా చెప్పుల లాకర్స్ కూడా ఉంటాయి. పర్ హెడ్ వచ్చి 5 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇక్కడ. ఇటు నుంచి టెంపుల్ లోపలికి వెళ్ళాలి. చూస్తున్నారు కదా, అదనమాట విషయం. దేవి టెంపుల్స్ మన ఇండియాలో 2 చోట్ల ఉండటం, అది మొదటిది మన ఇండియాలో ఉన్న కాశ్మీర్లో ఉండటం, అదేవిధంగా రెండోది వచ్చేసి మన తెలంగాణలో నిర్మల్ జిల్లా బాసర్లో ఉండటం విశేషం. అసలు ఈ టెంపుల్ ఇక్కడ ఎలా ఏర్పడిందో చెప్పుకుందామా. వేద మహర్షి దగ్గరలో ఉన్న గోదావరి నది దగ్గర స్నానం చేసి 3 పిడికిల మట్టి తీసుకొని ఒక చోట పోసేవాడు. ఆ విధంగా ఈ యొక్క టెంపుల్ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. టెంపుల్లోకి అయితే ఎటువంటి ఎలక్ట్రిక్ డివైజెస్ అయితే నాట్ అలౌడ్ స్ట్రిక్ట్లీ. మనకు కనిపిస్తున్న కౌంటర్లో అయితే 10 రూపీస్ ఛార్జ్ చేస్తే మన ఎలక్ట్రిక్ డివైజెస్ అన్నీ అక్కడ పెట్టుకుంటారు. టెంపుల్ టైమింగ్స్ ఏంటో మనం ఇప్పుడు చూసేద్దామా. మార్నింగ్ 7:30 to మధ్యాహ్నం 12:30 దాకా అయితే ఉంటుంది. ఇంకంటే ఇంకా మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 o'clock వరకు అయితే ఓపెన్ అయి ఉంటుంది దర్శనానికి. మనకు చూసుకున్నట్టయితే 2 రకాల టికెట్లు అయితే ఉంటాయి. మొదటిది 1000 రూపాయల టికెట్, అంతే ఇంకా రెండోది వచ్చేసి 100 రూపాయల టికెట్ అయితే ఉంటుంది. ఈ 1000 రూపాయల టికెట్ అనేది ఎవరైతే అక్షరాభ్యాసానికి వెళ్తారో
పూజ చేయించుకుంటారో వాళ్ళకైతే ఉంటుంది. ఈ 1000 రూపాయల టికెట్తో టోటల్లీ నలుగురు అయితే లోపలికి వెళ్ళొచ్చు. ఇంకా అంతకుమించి ఎవరినైనా వెళ్ళాలంటే పర్ హెడ్ 100 రూపీస్ టికెట్ ఛార్జ్ అయితే చేస్తున్నారు. టెంపుల్ లోపలికి మన ఎలక్ట్రిక్ డివైజెస్ కానీ ఫోన్స్ కానీ నాట్ అలౌడ్ కాబట్టి అక్కడ తీసిన ఫొటోస్ ఇవన్నమాట. టెంపుల్ లోపల టెంపుల్కి సంబంధించిన ఫోటోగ్రాఫర్సే ఉంటారు. వన్ సింగిల్ ఫోటోకి అయితే 300 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. మేము కూడా టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం అయిపోయినాక ఇప్పుడే బయటకు వచ్చి కూర్చొని ఉన్నాం. మా తమ్ముడు అయితే అక్కడి నుంచి ఆడుకుంటూ ఉన్నాడు, మేము ఎంత చెప్పినా రాకుండా. మా తమ్ముడు అయితే మీకు ఏదో చెప్తారంట, వినండి. అనీష్ హాయ్ చెప్పు అందరికి. ఇదో ఇక్కడ చూసి చెప్పు హాయ్. ఈ హోటల్లో ఒకనైతే నాకు చాలా బాగా హెల్ప్ చేశారు. అదేంటంటే ఈరోజు మా పిన్ని వాళ్ళ మ్యారేజ్ డే, దానికోసం కేక్ కావాలని చెప్పేసి ఇక్కడ బేకరీ ఎక్కడ ఉందని నన్ను అడిగితే అన్నే కేక్ తెప్పించారు వితౌట్ ఎనీ కమిషన్ ఫీజ్. మనమైతే ఇప్పుడు గోదావరి నది దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ మనం చూసుకున్నట్టు హార్స్ రైడ్ కూడా ఉంది. టెంపుల్ దగ్గర నుంచి ఈ నది దగ్గరికి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంది ఈ నది. ఆటో వాళ్ళు ఇక్కడికి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. 3, 2, 1, go! పురాత కాలంలో ఇక్కడికి వచ్చి స్నానం చేసిన తర్వాత టెంపుల్కి పూజకి అనేది వెళ్ళేవాళ్ళు. ఇప్పుడైతే హోటల్ సైడ్ వచ్చేసి పూజకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడటానికని వస్తున్నారు. మేము వెళ్ళినప్పుడైతే అప్పుడే రెయిన్ స్టార్ట్ అయింది, అందుకని మేము బోట్ రైడ్ చేయలేకపోయాం. కానీ అక్కడి నుంచి చూస్తుంటే చాలా ప్రశాంతంగా ఉంది ఆ రెయిన్తో పాటు గోదావరి నది. అంతే ఇంకా కొండలు కనపడినట్టు మంచులాగా పడే వర్షం చూడటానికి చాలా బాగా నచ్చింది నాకైతే. బై ది వే, ఇక్కడ మీకు బోట్ రైడ్కి ఛార్జ్ ఎంత చేస్తారు చెప్పలేదు కదా. పర్ హెడ్ 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మీ గ్రూప్గా వస్తే వాటికి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పుకోవాలి. ఇందాక మీకు చెప్పాను కదా మా పిన్ని వాళ్ళ మ్యారేజ్ డే అని చెప్పేసి, అప్పుడు తీసిన ఫొటోస్ ఇవి మీతో షేర్ చేద్దామని చెప్పేసి ఈ ఫొటోస్ కూడా యాడ్ చేశాను. మిడ్నైట్ మా ట్రైన్ అయితే 125కి అయితే ఉంది. చెక్అవుట్ చేసేటప్పుడు హోటల్ వ్యూ చూపిద్దాం అనుకున్నాం, కానీ బ్యాడ్ లక్, ఫుల్ వర్షం అండ్ అంతే ఇంకా కరెంటు కూడా పోయింది. చెప్పు గట్టిగా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. దిస్ ఈజ్ యశ్వంత్ తెలుగు ట్రావెలర్, సీ ఇన్ ద నెక్స్ట్ ట్రిప్. ఇప్పుడు వచ్చేది మా ట్రైన్ అయితే కాదు, మీరు చూస్తుంది ఏదో ట్రైను. ఇప్పుడు చూడండి ఒక ముగ్గురు ఎట్లా దూకుతారు ట్రైన్లో నుంచి. నేనైతే వాళ్ళు దూకటం చూసి ట్రైన్ ఇక్కడ ఆగదని అనుకున్నాను. చూసారా ఎట్లా దూకుతున్నారో? ప్లీజ్ మీరైతే అలా చేయకండి. ఈ వీడియోకి అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ ట్రిప్.